చిత్తూరు వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలతో పాటు ఉచిత డెంటల్ మెడికల్ క్యాంపు నిర్వహించారు. గురువారం చిత్తూరు ఫారెస్ట్ వై జంక్షన్ లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి జిల్లా అటవీ శాఖ అధికారి చైతన్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిత్తూరు నగరంలో ఆహ్లాదకర వాతావరణంలో ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రతి ఒక్కరూ మొక్కలను పెంచి పరిరక్షించాలని కోరారు. అదేవిధంగా వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత డెంటల్ వైద్య శిబిరం నిర్వహించి అభినందనీయమని పేర్కొన్నారు. ఈస్ట్ ఎఫ్ఆర్ఓ థామస్, అటవీ శాఖ అధికారులు, వాకర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు ఆర్ రవికుమార్, అధ్యక్షులు సురేంద్రబాబు, కార్యదర్శి బాలాజీ, వాకర్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా ప్రజలందరికీ కూడా 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సో ముఖ్యంగా చిత్తూరు జిల్లా ప్రజలు, ముఖ్యంగా చిత్తూరు జిల్లా పట్టణ ప్రజలు చాలా అదృష్టవంతులు. మన చిత్తూరు జిల్లాకి మూడు వైపులా కూడా అటవీ ప్రాంతం ఉంది. అదే విధంగా మరీ ముఖ్యంగా ఈ నగరవనంలో అయితే చూసుకున్నట్టయితే 151 హెక్టార్ల ఈ నగరవనంలో దాదాపు కొన్ని వేల అరుదైన రెడ్ శాంటలం అటువంటి మనకు రేర్ ఎండేంజర్డ్ స్పీసీస్ చెట్లు కూడా ఇక్కడ ఉన్నాయి. సో వీటి ద్వారా వచ్చే గాలి ఎంతో పవిత్రమైనది. దీని ద్వారా ఆరోగ్యం అంతా కూడా ఇంప్రూవ్ అయ్యే ఆస్కారం చాలా ఉంది. సో ముఖ్యంగా ఈరోజు మనమందరం కూడా పర్యావరణాన్ని కాపాడుకోవడానికి, తర్వాత చెట్లు పెంచడానికి, తర్వాత వన్యప్రాణులు రక్షించడానికి మరొకసారి మనమంతా కూడా కలిసికట్టుగా మమేకమై ఒక పచ్చని భారతదేశం, ఒక పచ్చని చిత్తూరు జిల్లా, ఒక స్వచ్ఛమైన దేశం, స్వచ్ఛమైన జిల్లాగా మనము మన రాష్ట్రాన్ని కానీ మన జిల్లాని కానీ మనం ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి అందరికీ నేను పిలుపునిస్తా ఉన్నాను. సో ఈ ఈ శుభ సందర్భంగా మరొకసారి వక్కానిస్తున్నాను. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఈజ్ అటవీ శాఖ అనేది మన పర్యావరణాన్ని కాపాడడానికి, వన్యప్రాణులు రక్షించడానికి ఎప్పుడూ కూడా అహర్నిశలు కృషి చేస్తుంది. సో దీనికి ప్రజలు సహకరిస్తే మరింత చక్కనైనటువంటి సమాజాన్ని, చక్కనైనటువంటి దేశాన్ని మనం ఏర్పరచుకోవడానికి ఆస్కారం ఉందని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ, సో థ్యాంక్ యూ వెరీ మచ్. నగరవనంలో మన ఈ మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నారు. నార్మల్గా మెడికల్ క్యాంప్ అంటే మనము బీపీ, షుగరు, తర్వాత నార్మల్ జనరల్ చెకప్ కాకుండా ఈరోజు వినూత్నంగా డెంటల్ చెకప్ కూడా మనం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఎక్కువ వరకు ఏంటంటే మనము మన బాడీలో అన్ని పార్ట్స్ మనము టేక్ కేర్ చేస్తాం కానీ బట్ డెంటల్ ఇష్యూస్ మాత్రం చాలా నెగ్లెక్ట్ చేస్తాము. సో మనకు ఇంటేక్ అనేది మన నోటి నుంచి మన పనుల ద్వారానే అవుతుంది. సో అందరూ కూడా ఈ డెంటల్ హెల్త్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ పళ్ళకు వచ్చే సమస్యలు కానీ, నోటి దుర్వాసన కానీ ఇవన్నీ పోవడానికి ఈరోజు సరైన సూచనలు, తర్వాత మందులు కూడా ఇస్తున్నారు. సో ఇందులో ఇక్కడ భాగస్వామ్యం అవుతున్నటువంటి మోహన్ డయాబెటీస్ వాళ్ళకి, తర్వాత ఈ డెంటల్ డాక్టర్ గారు విష్ణు గారికి, వీళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. సో దీని అంతా విజయవంతం చేస్తారని, ప్రజలందరూ దీన్ని వాడుకుంటని మంచి సౌలభ్యం చేసుకుంటారని చెప్పేసి నేను ఆశిస్తాను. థ్యాంక్ యూ.